జై శ్రీరామ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారో? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే, మా క్లాస్మేట్ రిసెప్షన్ అయితే ఉంది ఈరోజు. నిన్నైతే పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అచ్చంపేట అని చెప్పి మేమైతే రాము అంత దూరం అని మా ఫ్రెండ్స్ అంటే, సరేలే అందరం కలిసి రిసెప్షన్కే పోదామని చెప్పి రిసెప్షన్కి పోదామని మేమైతే రెడీ అయిపోతున్నాము. రిసెప్షన్ అయితే తలకొండపల్లి దేవకి ఫంక్షన్ హాల్. ఇంకా ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ బాయ్స్ అయితే అందరూ వచ్చిరని అనుకుంటున్నా. గర్ల్స్ మాత్రం అందరూ అయితే రాలేదు. మా 10th క్లాస్ మేట్స్ మొత్తం ఒక 35 మంది దాకా ఉంటారు, కానీ అందరూ అయితే వేయలేదు డబ్బులు. బాయ్స్ మొత్తం ఆల్మోస్ట్ వేసినట్టే ఉన్నారు, కానీ గర్ల్స్లో చాలా తక్కువ వేసారు. ఒక్కొక్కరము 1000 రూపాయలు అయితే వేసుకున్నాం మేము. మినిమం ఒక 18,000 అయితే అయినాయి. ఇంకా 18,000కి ఏ వస్తువు తీసుకున్నాము, వాళ్ళ ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయని చెప్పి బాయ్స్ అంటే, ఇంకా మేము వేసుకున్న డబ్బులకైతే బంగారం ఒక మాసం అయితే వచ్చింది. ఇంకా మాసం ఉంగరం కొట్టించుకొని వచ్చి ఇంకా మేమైతే పెడదామని ఫిక్స్ అయ్యాము. ఇంకా బాయ్సే తీసుకొని వచ్చారు. అది కూడా ఇంకా లేట్ అవుతుందని చెప్పి వాళ్ళకి ఎక్కువ ఇరని చెప్పి ఇంకా ఫస్ట్ మేము తిందామని తినడానికి అయితే వచ్చినాం. నువ్వు తినేటప్పుడు కూడా వీడియోలు తీస్తావా అని చెప్పి మా ఫ్రెండ్స్ అయితే తెగ నవ్వుతున్నారు. నేనెందుకు వదిలిపెడతా, అందరు మెమొరబుల్గా ఉంటుందని చెప్పి వీడియో అయితే తీశాను నేను. మేము ముగ్గురం అయితే మైసిగండిలో కలిసాము. ఆ ఎన్నుకున్న ఈ మేడం అయితే 10th ఎప్పుడో కలిస్తే మళ్ళీ ఇప్పుడు కనిపించింది. నేను ఇంకొక ఆమె మైసిగండిలో అయితే కలిసాం కదా. గర్ల్స్లో 18 మందికి ఒక 9 మంది అయితే వెళ్ళాము. ఇంకా చాలామంది అయితే రాలేదు. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసరికి 3:30 అయితే అయ్యింది. ఇంకా లేట్ అవుతుందని చెప్పి త్వరగా మళ్ళీ వాళ్ళ ఊర్లోకి పోయి కేక్ తీసుకొని వచ్చి కట్ చేయించిన తర్వాత ఇంకా రింగ్ అయితే పెట్టి 2 ఫోటోలు అయితే దిగాము. ఒకటి గర్ల్స్, ఒకటి బాయ్స్, మొత్తం మళ్ళీ గ్రూప్ ఫోటో ఒకటైతే దిగాము. ఇంకా 10th క్లాస్ ఫ్రెండ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. అసలు కలుద్దాం అని చెప్పి చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము, కానీ అసలు మాకు అసలు టైమే కుదురుతలేదు. ఒకరు వస్తే ఒకరు రావడం లేదు. చూడాలి, గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేసుకుందామని అనుకుంటున్నాము. అది ఎప్పటికి తీరుతుందో మాకు అలా. మా బ్యాచ్ వచ్చేసి 2012-13 బ్యాచ్ అండి. ఇంకా ఫంక్షన్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే వెళ్తాం. ఇంకా మా ఫ్రెండ్స్ రాని వాళ్ళు నా వీడియోలు అయితే చూస్తారని నేను అనుకుంటున్నాను. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై శ్రీరామ్.